అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఫైల్పై సస్పెన్స్ కొనసాగుతుంది. కాంగ్రెస్ సర్కార్లో ప్లాన్ బి సిద్ధమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నియమించే విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయంపై అందరి దృష్టి నిలిచింది. అజారుద్దీన్తో పాటు కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే సిఫార్సు చేసింది. అయితే ఈ ఫైలు ప్రస్తుతం పెండింగ్లో ఉండడం కీలకంగా మారింది. చట్ట ప్రకారం శాసనసభ్యుడు కాని వ్యక్తి మంత్రి అయితే 6 నెలలలోపు సభ సభ్యత్వం పొందాలి. ఈ నెల 30 లోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నామినేట్ కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో గడువు సమీపిస్తున్న కొద్దీ సస్పెన్స్ మరింత పెరుగుతుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాలంలో ఆర్థిక ఆక్రమణ ఆరోపణలపై నమోదైన కేసులు కూడా ఈ ఫైల్పై ప్రభావం చూపనున్నాయన్న సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇద్దరిని ఆమోదిస్తారా లేక కోదండరాంకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న దానిపై స్పష్టత రాలేదు. ఇక ప్రభుత్వం ప్లాన్ బిపై దృష్టి పెట్టింది. ఒకవేళ ఎమ్మెల్సీ నామినేషన్ ఆమోదం పొందకపోతే అజారుద్దీన్తో రాజీనామా చేయించి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మరో 6 నెలలు గడువు పొందే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై నేటి కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. మరోసారి గవర్నర్ను సంప్రదించే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద అజారుద్దీన్ ఎమ్మెల్సీ వ్యవహారం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.